ఉంటేనే ఇంకోటి ఉంటుంది. ఫ్రీడమ్ లేకపోవడమే శాంతి, అశాంతి ఉండని అంటున్నారు. ఫ్రీడమ్ ఉంటే, ఫ్రీడమ్ లేకపోవడమే శాంతి అశాంతి, ఫ్రీడమ్ ఉంటే అసలు రెండు ఉండవు. మంచి విషయాలు తెలుసుకోవడం వల్ల మనస్సు శాంతి కలగడము అనేది ప్రయత్నము అన్నట్టు కనిపిస్తా ఉంది గురుగారు. అన్ని కూడా అనిపిస్తుంది ఉన్నట్టు. ఇది ఒక్కటే బాగా వాడతారు గురుగారు, పదము ఉన్నట్టు అనే పదంతో లేనట్టు ఉన్నట్టే చివరిలో ఉన్నది ఏది మనం అనేదంతా ఉన్నట్టు. దేవుడితో సహా ఉన్నట్టు. ఉన్నట్టు అంటే లేనట్ట గురుగారు? లేనట్టు కాదు, ఏదో ఒకటి లేకపోతే ఉన్నట్టు ఉంటుంది. ఉండి ఉన్నట్టు. నేనున్నాను అనుకున్నప్పుడే ఈ చర్చలన్నీ అవసరం. నేను ఉన్నట్టు ఉన్నది ఉంటే నీకు ఆ విషయం మేము అన్న రోజు మాకు ఈ చర్చలే అవసరం రావు గురుగారు. నేను ఉన్నట్టు అని అంటే నేను లేనట్టు అంటున్నారా, ఉన్నట్టు అంటున్నారా? ఉన్నట్లున్నాను అనే దానికి అనుకునేవాడు కూడా కాదు గురుగారు, ఉన్నట్లున్నాను అనేది కొద్దిగా క్లారిటీ రావాలి గురుగారు. అంటే లేనట్టు అంటున్నారా, నేను ఉన్నట్లు అంటున్నానని? ఒక రకంగా ఉన్నది ఒకటి, అవపడుతుండేది ఇంకొకటి. ఉన్నది ఒకటి, అవపడేది ఇంకొక రకంగా. ఉన్నది పేపర్, ఆ ఉన్నదే నువ్వు దాని జోలికి మానేసి న్యూస్ చూస్తుంటావు. అందువల్ల పేపర్ ఉంది కూడా లేనట్టే ఉంటుంది. అంటే ఉన్నట్లున్నాను అని అంటే ఇక స్విచ్ అవసరం లేదంటారు. అసలు విషయాన్ని పక్కన పెట్టేసి నకిలీ విషయాన్ని చూస్తున్నట్టు. ఇతరాన్ని చూసే దానికి బదులు ఆ చోటు ఏదంటే నిన్ను చూసుకుంటే సులభంగా ఏది చూసినా అది ఇది అని అనిపిస్తుంది. అవునండి. నిన్ను నువ్వు చూసుకున్నా కూడా నీవు కూడా అది ఇదిగా అవ్వకూడతానే కానీ నేనుగా అవ్వకూడదు, ఇతరంగా అవ్వకూడదు. అది అంటాం, మా అంటే ఇది అంటాము, కానీ ఇది కూడా